ఆ పని కేసీఆర్ చేస్తే తప్పెందుకు, రేవంత్ చేస్తే రైట్ ఎందుకు? తెలంగాణలో గత 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారాన్ని శాసించి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు ఓటమితో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల మీడియా రెండు నాల్కల ధోరణికి ఇదొక ఉదాహరణ అని బీఆర్ఎస్ వర్గాల అభిప్రాయం. కేసీఆర్ పాలనలో 2020లో సన్న వడ్లను సాగు చేయాలని భావించి వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించింది. అవసరమైతే మద్దతు ధరకు 100 బోనస్ ఇచ్చి అయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నాటి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతకు చెందిన ఓ పత్రిక టీవీలో రైతులకు మస్తు కష్టాలు అంటూ మొసలి కన్నీరు కార్చిందని ఈ కామెంట్స్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా మరో మీడియా సంస్థది ఇదే వ్యవహారం. కేసీఆర్ ప్రభుత్వం గతంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిన సమయంలో వ్యతిరేక వార్తలను గుప్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 ఏళ్ల పాటు రియల్ ఎస్టేట్ రంగాన్ని, భూముల ధరలు విపరీతంగా పెరిగిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించింది. ఆ సమయంలో వెంటనే కీలక పత్రిక తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని, క్రయ విక్రయాలు పడిపోతాయంటూ వరుసగా కథనాలు గుప్పించిందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. తాజాగా రాష్ట్రంలోనే భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దొడ్డు వడ్లతో పోలిస్తే ఎకరాకు 10,000 వరకు అదనంగా పెట్టుబడి అవుతుందని, 4-5 క్వింటాళ్ల దిగుబడి తక్కువగా వస్తోందని, పంట కాలం నెల రోజులు ఎక్కువగా ఉంటుంది అంటూ వరుసగా కథనాలు రాసింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని ప్రకటిస్తే అదే మీడియా సన్నాలకు ఊతమ్మంటూ సన్నాయి నొక్కులు మొదలు పెట్టిందని కేటీఆర్ తలబాదుకుంటూ కుయ్యో మొర్రో అంటూ ఉన్నారు. దీంతో బోనస్ ప్రకటనతో రైతులు సన్నాల సాగు వైపు మొగ్గు చూపుతారంటూ వార్తలు వడ్డించింది. ఒకప్పుడు క్రయ విక్రయాలు పడిపోతాయన్న వారే ఇప్పుడు రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది అంటూ ఎలా తిప్పి రాయగలిగింది అంటూ మీడియా సంస్థలపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇలా బూటకు అబద్ధపు రాతలతో ప్రజలను వంచిస్తూ ఎలాంటి విలువలు పాటిస్తున్నట్టో ఆత్మ పరిశీలన చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ అనుకూల మీడియా కేసీఆర్ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే విష ప్రచారం చేసిందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. కేసీఆర్ ఏం చేసినా తప్పు అని ప్రచారం చేసి ఇప్పుడు రేవంత్ ఏం చేసినా రైట్ అంటూ మద్దతు పలుకుతున్నారంటూ గులాబీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.